హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ గెస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఏపీపీఎస్సీ కూడా 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మనం మొదటగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 220 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అనుమతి. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో కొత్తగా 220 మంది జూనియర్ లెక్చరర్లను గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకునేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 957 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఇంకా 220 మంది జేఎల్స్ అవసరమని ఇంటర్ విద్యా మండలి కోరడంతో ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంగేజింగ్ ఆఫ్ 220 గెస్ట్ ఫ్యాకల్టీస్ ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ 957 నంబర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మరి 957 మంది పనిచేస్తున్నారు. వారికి అదనంగా మరో 220 గెస్ట్ ఫ్యాకల్టీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ అనుమతి ఇవ్వడాన్ని దీంట్లో మనం జీవోను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక దీంతో పాటు ఏపీపీఎస్సీ ఎఫ్ఎస్ఓ అనగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 70 కొత్త పోస్టులు, 30 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 7న రాత పరీక్ష జరుగుతుందని, మెయిన్స్ పరీక్షా తేదీలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ను చూడవచ్చు. అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఇక ఈఏపీ సెట్ సీట్ల కేటాయింపు నేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు జాబితాను బుధవారం మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం విడుదల చేయాల్సి ఉండగా సీట్ల కేటాయింపు ప్రోగ్రాం రన్నింగ్ కు ఎక్కువ సమయం పట్టడంతో బుధవారం విడుదల చేయాలని నిర్ణయించారు. కౌన్సిలింగ్ లో దాదాపు 1.20 లక్షల మంది బ్రాంచీలు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేశారు. కాబట్టి ఈ రోజు ఎవరికి ఎక్కడ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనే విషయం తెలియబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పేర్లు మార్పునకు రంగం సిద్ధం. 7గురితో మంత్రివర్గ ఉపసంఘం. కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులపై ప్రభుత్వ నిర్ణయం. సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మార్పులు. వైసీపీ హయాంలో తప్పులు సరిదిద్దే ప్రయత్నం. మరి మరోవైపు అమరావతిని కూడా జిల్లాగా చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి రంగం కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి యూజీసీ, ఏఐసిటిఈని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని కేంద్రం హెచ్ఈసిఐ బిల్లును త్వరలో తీసుకొస్తోంది. యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ తదితర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఒక సరికొత్త ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సోమవారం లోక్సభలో వెల్లడించింది. ఇందుకోసం భారత ఉన్నత విద్యా కమిషన్ హెచ్ఈసిఐ అనే ముసాయిదా బిల్లును రూపొందించే ప్రక్రియలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నట్టు కేంద్రం తెలిపింది. కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత ఉన్నత విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడానికి ఒక బిల్లును రూపొందిస్తున్నామని, దీనిని ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థగా ప్రతిపాదించినట్టు కేంద్ర మంత్రి అందులో పేర్కొన్నారు. నియంత్రణ, అక్రిడిటేషన్, నిధులు, విద్యా ప్రమాణాల ఏర్పాటు మొదలైన విభిన్నమైన విధులను నిర్వహించడానికి భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపిలో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్థానంలో హెచ్ఈసిఐని ఎన్ఈపి ప్రతిపాదించింది అని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ 36% మెడికల్ సీట్లు కూడా రాష్ట్ర విద్యార్థులకే అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 36% మెడికల్ సీట్లు ఇకపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టంలో పేర్కొన్న గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. 2025-26 విద్యా సంవత్సరంలో జరిగే విద్యా ప్రవేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది. గతంలో తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులతో 36% సీట్లు భర్తీ చేసేవారు. రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన 10 ఏళ్ల గడువు ముగిసినందున గతేడాది వరకు ప్రవేశాలు పొందిన తెలంగాణ విద్యార్థులకు 2025-26 ప్రవేశాల్లో అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర స్థాయి హోదా కలిగిన విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీట్లలో 85% సీట్లను రాష్ట్రంలోని ఏయు, ఎస్వియు పరిధిలోని విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15% సీట్లు అన్ రిజర్వ్ కేటగిరీలో రాష్ట్రంలో ఉండే పొరుగు రాష్ట్రాల విద్యార్థుల షరతులతో పొందే అవకాశం కల్పిస్తారు. ఇక రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. నేటి నుంచి ఈ నెల 29 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశం. ఆలస్య రుసుముతో 30-31వ తేదీల్లో దరఖాస్తుకు వీలు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య దంత కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 29వ తేదీ రాత్రి 9 గంటలకు దరఖాస్తుల సమర్పణకు చివరి గడువుగా నిర్ధారించారు. https://apuhs&ugadmissions.aptonline.in అనే వెబ్సైట్ లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఓసీబీసీ విద్యార్థులు 2950, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2360 దరఖాస్తు సమయంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఓసీబీసీ 22,950, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 22,360 చొప్పున ఆలస్య రుసుముతో ఈ నెల 30-31వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. నియమ నిబంధనలపై సందేహాలుంటే మరి 8978780501, 7997710168 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం https://drntr.uhsap.in అనే వెబ్సైట్ లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. దాన్ని చూడడం ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక స్థానిక కోట ఎలా? 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు ఆయా రీజియన్ లో చదివి ఉండాలి. ఒకవేళ స్థానిక విద్యా సంస్థల్లో 4 ఏళ్లు చదవకపోయినా అర్హతా పరీక్షకు హాజరయ్యే ముందు 4 ఏళ్లు ఏ ప్రాంతంలో నివసించారో దాన్నే స్థానికతగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 7 ఏళ్లు చదివి ఉండాలి. 7 ఏళ్లలో ఎక్కువ కాలం ఎక్కడ చదివి ఉంటే ఆ ప్రాంతమే విద్యార్థి స్థానికత అవుతుంది. ఇక స్థానికేతర సీట్లలో ఇలా 15% అన్ రిజర్వ్డ్ స్థానికేతర సీట్లలో ఏయూ విద్యార్థులు ఎస్వీయూలో, ఇక్కడి విద్యార్థులు ఎస్వీయూలోను పోటీ పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు 10 ఏళ్లు రాష్ట్రంలో నివసించి ఉండాలి. విద్యార్థి కనీసం 10 ఏళ్లు రాష్ట్రంలో నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించి తర్వాత 10 ఏళ్లు ఏపీలో నివాసి అయి ఉండాలి. ఏపీ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లోని ఉద్యోగుల పిల్లలు అర్హులు. కన్వీనర్ కోటాలో 3,946 సీట్లు భర్తీ కాబోతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో విద్యార్థులు అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలు, నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ, 10వ తరగతి మార్కుల మెమో ఆధారంగా 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్మీడియట్ స్టడీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, విద్యార్థి తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్థి సంతకం, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఇంటర్ మరియు 10+2, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్. దివ్యాంగ విద్యార్థులైతే యూడిఐడితో పాటు సెల్ఫ్ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.